ఈ రోజు మనం ఒక సాధారణమైన ఊరు గురించి మాట్లాడుకుందాం. ఒక యుద్ధాల చరిత్ర, ఒక బ్రిటిష్ భయపడిన కోట, మరొక దేశ అభివృద్ధిని మార్చేసిన రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా బళ్ళారి వెళ్ళారా? కోట ఎక్కారా? రైల్వే స్టేషన్ చూసారా మీరు? కానీ ఈ రెండిటి వెనుక ఉన్న రియల్ స్టోరీ ఏంటో మీకు తెలుసా? బళ్ళారి కోట అంటే చిన్న కోట కాదు, ఇది రెండు భాగాలుగా ఉంటుంది. బళ్ళారి కోట రెండు భాగాలు, అప్పర్ పోర్ట్ కొండపై కోట, లోయర్ పోర్ట్ కింద భాగం కోట. ఈ కోట ఉన్న కొండ పేరు బళ్ళారి గుడ్డ అంటారు. దాదాపు 480 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది ఈ కోట నిర్మాణం చేసింది హనుమప్ప నాయకుడు అనే ఒక వ్యక్తి 15వ శతాబ్దంలో దీన్ని నిర్మాణం చేసింది. ఆ తర్వాత ఈ కోట మీద కన్నేశారు విజయనగర సామ్రాజ్యం. నగర రాజులు ఈ కోటను ఎందుకు అంత ఇంపార్టెంట్ గా భావించారో తెలుసా? ఎందుకంటే ఈ కోట నుంచి చుట్టుపక్కల అన్ని దారులు కనిపిస్తాయి. శత్రువు వస్తే ముందే తెలిసిపోతుంది కాబట్టి. కోట ఎన్నో యుద్ధాలు చూసింది. ఎగ్జాంపుల్, విజయనగర రాజులు, ఆదిల్ షాహీలు, మరాఠీ, చివరికి బ్రిటిష్ వాళ్ళు కూడా చూసింది. ప్రతి రాజ్యం ఈ కోటను గెలవాలని ట్రై చేసింది. కానీ రాళ్లతో కట్టిన గోడలు, లోపల నీటి గుహలు, రహస్యాల మార్గాలు, కొండపై గన్నులు. ఈ కోట కేవలం రాళ్లతో కాదు, తెలివితో కట్టారు. ఇప్పుడు అసలైన టర్నింగ్ పాయింట్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో అడుగు పెట్టక ఈ కోట వాళ్లకు పెద్ద అడ్డంకిగా తయారైంది. చివరికి 1500లో బ్రిటిష్ ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్లకు ఒక విషయం చాలా క్లియర్ గా ఉంది. బళ్ళారి ప్రాంతంలో ఇనుము, దాదాపు ఐరన్ విపరీతంగా ఉంది. ఈ సంపదను పోర్ట్ తీసుకెళ్లాలంటే రైల్వే కావాలి. కాబట్టి 19వ శతాబ్దంలో బళ్ళారి రైల్వే స్టేషన్ నిర్మించారు. ఇది మద్రాస్ ప్రెసిడెన్సీకి చాలా కీలక స్టేషన్. బళ్ళారి అభివృద్ధి వచ్చేసి రైల్వే వచ్చాక వ్యాపారం పెరిగింది, ఉద్యోగాలు వచ్చాయి, జనాభా పెరిగింది. బళ్ళారి పేరు దేశం మొత్తం తెలిసింది. వైపు శత్రువులన్నీ అడ్డుకున్న కోట, మరొక వైపు అభివృద్ధిని తెచ్చిన రైల్వే. ఈ రెండు కలిసే నేటి బళ్ళారి. బళ్ళారి అంటే కేవలం జిల్లా కాదు, ఇది త్యాగం, ధైర్యం, పోరాటం, అభివృద్ధి అన్నిటి కలయికతో ఏర్పడినది. మీరు ఎప్పుడైనా బళ్ళారి కోట ఎక్కితే ఒకసారి ఆ రాళ్లను తాకండి, అవి మాట్లాడతాయని మీకు అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ వీడియోగా అనిపిస్తే, ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో వేయండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రియల్ హిస్టరీ స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.